ఈరోజు నేను పీఎఫ్‌లో చాలా ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. అదే ఈనామినేషన్. ఈనామినేషన్ అనేది ఎందుకంటే, రేపు మనకేమన్నా అయిందంటే, దానివల్ల మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కింద డబ్బులనేవి వస్తాయి. ఇవి ఎవరికొస్తాయి? ఈనామినేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక 30-20 డేస్‌లోనే అమౌంట్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేస్తారు. ఎవరైతే ఈనామినేషన్ చేసుకోరో వీళ్ళకి మాత్రం డబ్బులనేవి అంత త్వరగా రావు. ఆఫ్‌లైన్‌లో మళ్ళీ లంచాలిచ్చి ఆ ఫామ్‌లు, ఈ ఫామ్‌లు లేవని, ఆ డాక్యుమెంట్స్ లేవని, ఈ డాక్యుమెంట్స్ లేవని, పేర్లు తప్పులున్నాయని, ఆధార్ కార్డులు మిస్టేక్‌లున్నాయని, అటు ఇటు మొత్తం తెప్పించి చాలా డబ్బులు మనకి వేస్ట్ అవుతాయి మన ఫ్యామిలీ వాళ్ళకి. సో, మనం మన ఫ్యామిలీకి ఏదన్నా సేవ్ చేయాలనుకుంటే గనక, అది ఈరోజు మనం నామినేషన్ చేపించుకుంటేనే ఈ నామినేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఓన్లీ ఆధార్ కార్డు. మీది, మీ పేరెంట్స్‌ది లేదా మీ పిల్లలది. ఎవరిదైతే మ్యారేజ్ అయిందో వాళ్ళ వైఫ్‌ది కూడా అవ్వచ్చు. అయితే ఇది మీరిప్పుడు చేసుకుంటే సుమారు ఒక 500తో అయిపోతుంది బయట. అదే కంపెనీ వాళ్ళతో చేపించుకుంటే వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. బట్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు బయట చేపించుకోండి అంటారు. అప్పుడు మీకు బయట కొంతమంది తక్కువ ఛార్జ్ చేస్తారు. ఇంకొంతమంది ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బట్ ఎంతైనా సరే ఇప్పుడే చేపించుకుంటేనే రేపు మీ ఫ్యామిలీకి అది ఇన్సూరెన్స్ అనేది త్వరగా వస్తుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని, లేకపోతే నాకు వేరే పని ఇది ఇప్పుడు ఈ నామినేషన్‌తో నాకంత పనేముందిలే అనుకోని డిలే చేస్తే, రేపు మీకు ఇన్సూరెన్స్ కింద వచ్చే సగం డబ్బులు పోతాయి మీ ఫ్యామిలీకి. అంత డబ్బులు లంచాలు ఇచ్చుకొని చేపించుకోవాల్సిన పరిస్థితి వస్తది. అదేదో ఇప్పుడే చేపించుకుంటే అయిపోతుంది. నా ఈ నామినేషన్ అయితే ఈరోజు అయిపోయింది. మీది కూడా చేపించుకోండి.